నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ నామస్మరణం. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత మద్దతుతోటి ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పుకోవచ్చు. అయితే ఆనాడు జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా మరి కూటమికి మద్దతు ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా 2019 ఎన్నికలు కనుక చూస్తే జనసేన సొంతంగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే కేవలం ఒక రాజోలు నియోజకవర్గంతో మాత్రమే జనసేన పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఓటమి చెందారు. అయితే తాను ఓటమి చెందిన దగ్గర నుంచి నేటి వరకు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జనసేన అధినేత మీద విమర్శలకు దిగిన పరిస్థితి ఉంది. ఒక్కచోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తికి అసలు రాజకీయ పార్టీ నిర్వహించేటువంటి హక్కే లేదంటూ జన సైనికుల్ని మాటల తూటాలతో ప్రతిరోజు కూడా పొడుచుకుతున్న పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జనసేన అధినేత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దించేస్తాననేటువంటి ఒక శపథం చేశాడో, జగన్ నిన్ను రాజకీయంగా అధోపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదంటూ ఎప్పుడైతే జనసేన అధినేత నినదించారో అప్పటి నుంచి కూడా అటు కేంద్రంలో నరేంద్ర మోదీని ఒప్పించి భారతీయ జనతా పార్టీని టీడీపీ, జనసేన కూటమిలో కలిసొచ్చి పోటీ చేయించే విధంగా జనసేన అధినేత కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయనైతే బరిలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత భారీ మెజార్టీతో గెలుస్తారనేటువంటి ఒక సంకేతాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయన మెజార్టీ మీదే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక సామాన్యమైనటువంటి రాజకీయ నేతగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ అటు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా పేరు తెచ్చుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో అసెంబ్లీ స్థానంలో కూడా ఓటమి చెందినటువంటి జనసేన అధినేత 5 సంవత్సరాల పాటు అధికార వైసీపీ ఒత్తిళ్లను ఎదుర్కొని ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఎన్నో అవమానాలకు గురైనటువంటి పరిస్థితి, అవన్నీ కూడా దాటుకుంటూ ప్రస్తుతం కూటమిని విజయం దిశగా తీసుకువెళ్లడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం కూడా జనసేన అధినేతను పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే కూటమి అటు అధికార వైసీపీ 151 స్థానాలు ఉన్నటువంటి అధికార వైసీపీని ఢీకొట్టి నువ్వా నేనా అనే విధంగా తలపట్టడంలో జనసేన అధినేత కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక రాజుగా 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత నిలవనున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయంగా చెప్పొచ్చు.